హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనసంతా నువ్వే సీరియల్లో అత్యంత భావోద్వేగభరితంగా అందరినీ గుండెలను పిండేసేలా సాగిన ఈ ఎపిసోడ్ ప్రారంభంలో హాస్పిటల్ వాతావరణం కనిపిస్తుంది. యశ్, సింధులు తీవ్ర ఆందోళనతో డాక్టర్ దమయంతి గారి రిపోర్ట్ చూసి, చూడండి యశ్, సింధు, దమయంతి గారి మానసిక స్థితి ప్రస్తుతం చాలా క్లిష్టంగా ఉంది. ఆమె తన భర్త చంద్ర చనిపోయాడనే నిజాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు. సగం నమ్ముతున్నారు, సగం నమ్మలేకపోతున్నారు. ఆమె మైండ్ ఒక రకమైన గందరగోళంలో ఉంది. ఈ సమయంలో ఆమెకు మళ్ళీ బీపీ పెరిగే మాటలు కానీ, ఆ గుండె ఆగిపోయేలాంటి ఘోరమైన వార్తలు కానీ అస్సలు వినపడకూడదు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే ఆమె ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ మాటలు విన్న సింధు, యష్లకు ఏం చేయాలో పాలుపోదు. నిజం తెలిస్తే అత్తమ్మ ప్రాణాలు పోతాయనే భయంతో ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు ఇంట్లో సింధు ఏ నిజమైతే ఎవరికీ తెలియకూడదని, తెలిస్తే ఇల్లు ముక్కలైపోతుందని భయపడిందో అదే నిజం భాగ్యం నోటి ద్వారా బయటకు వస్తుంది. భాగ్యం ఇంట్లో కూర్చొని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి తేజ కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది బామ్మ, ఎందుకు అలా దారుణంగా ఏడుస్తున్నావు? ఏం జరిగింది అని అడుగుతాడు. రే తేజ, నీకు ఏ విషయమూ తెలియదురా. ఆ రోజు కాశీలో పిండ ప్రదానం చేసింది ఎవరికో కాదురా. ఈ ఇంటి పెద్ద కొడుకుగా నువ్వు నీ కన్న తండ్రికి తలకొరివి పెట్టలేకపోయినా మీతో ఆ పిండ ప్రదానం సింధునే చేయించిందిరా. అసలు మీ నాన్న మన మధ్య లేడురా. మీ నాన్న చనిపోయి 3 వారాలు అవుతోందిరా అని బోరున విలపిస్తుంది. ఆ మాట వినగానే తేజ కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపిస్తూ ఉంటుంది. నాన్న లేరా? అసలు ఏం మాట్లాడుతున్నావు బామ్మ? నాకేం అర్థం కావడం లేదు అంటూ నెత్తి నోరు మొత్తుకుంటాడు. ఇంతలో అక్కడికి పిల్లలు రిషి, శశి కూడా వస్తారు. భాగ్యం ఏడుపు చూసి పిల్లలు కూడా ఎంతో దీనంగా, తాతయ్య ఇంకా రారా బామ్మ, తాతయ్య ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంటే ఆ వాతావరణం ఎంతో కన్నీరు తప్పించేలా మారుతుంది. ఇంతలో ఇంటి ముందుకు కారు వచ్చి ఆగుతుంది. యశ్, సింధులు దమయంతిని హాస్పిటల్ నుండి తీసుకొస్తారు. కారు దిగడంతోనే పిల్లలు రిషి, శశి ఇద్దరు పరుగు పరుగున నానమ్మ దగ్గరకు వెళ్తారు. పిల్లలు, నానమ్మ, తాతయ్య ఇంకా రారా, తాతయ్య ఎక్కడ అని అమాయకంగా అడుగుతూ ఉంటారు. ఆ మాట వినగానే దమయంతి గుండెల్లో బాధ ఒక్కసారిగా తన్నుకొస్తుంది. నిజాన్ని తట్టుకోలేక ఆమె అక్కడే కింద పడిపోయి బోర్న ఏడవడం ప్రారంభిస్తూ ఉంటుంది. దమయంతి పరిస్థితి చూసి భాగ్యం పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుని అమ్మా దాము అని ఓదార్చబోతుంది. దమయంతి భాగ్యాన్ని పట్టుకుని, అత్తయ్య, చంద్ర మనకి ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయారు అత్తయ్య, నన్ను ఒంటరిదాన్ని చేసి ఎలా వెళ్ళారు అని ఏడుస్తుంది. అప్పుడు భాగ్యం దమయంతి మానసిక స్థితిని కాపాడటం కోసం డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుంచుకొని ఎలాగైనా ఓదార్చాలని అనుకుంటుంది. ఏడవకమ్మ దాము, నువ్వు ధైర్యంగా ఉండాలి. చంద్ర నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాడు చెప్పు? ఆయన ఎప్పుడూ ఇక్కడే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. నిన్ను చూడకుండా చంద్ర అస్సలు ఉండలేడమ్మా. ఆ మాట వినగానే దమయంతి మైండ్ ఒక్కసారిగా మారిపోయింది. నిజంగానే చంద్ర తన చుట్టూనే ఉన్నాడనే భ్రమలోకి వెళ్ళిపోతుంది. కన్నీళ్లు తుడుచుకొని, అవును కదా అత్తయ్య, చంద్ర ఇక్కడే ఉంటాడు. నన్ను, పిల్లల్ని చూడకుండా ఆయన ఉండలేడు. ఇంతకీ పిల్లలకి ఏమైనా తినిపించారా అని అడుగుతుంది. భాగ్యం లేదని చెప్పేసరికి, అదేంటి అత్తయ్య, చంద్ర ఎప్పుడు టైంకి తినాలి, టైంకి పడుకోవాలి అని అంటుంటారు కదా. రండిరా రిషి, శశి, మీకు అన్నం పెడతాను అంటూ పిల్లల్ని తీసుకుని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె ప్రవర్తన చూసి భాగ్యం ఆశ్చర్యంతో నోరెళ్ళు పెడుతుంది. పక్కనే ఉన్న సింధుని చూసి ఏమైంది దాముకి అని అడుగుతుంది. అప్పుడు సింధు, అత్తయ్య మావయ్య చనిపోయారనే విషయాన్ని పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. మనం ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తను కూడా లోపలికి వెళ్తుంది. లోపల దమయంతి పిల్లలిద్దరినీ కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా అన్నం కలుపుతూ ఉంటుంది. కానీ ఆమె మనసంతా చంద్ర ధ్యాసలోనే ఉంటుంది. హఠాత్తుగా దమయంతి రిషి వంక చూసి ఇలా అంటుంది. రే రిషి, నువ్వు ఒక్కసారి మీ తాతయ్యలా మాట్లాడరా. ఆ రోజు అచ్చం మీ తాతయ్యలాగే మాట్లాడావు కదా, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడు. దమయంతి మాటలకి పిల్లలిద్దరూ షాక్ అయి భయంతో చూస్తూ ఉంటారు. వాళ్లకు ఏం చేయాలో తెలియక సింధు వంక చూస్తారు. సింధు కళ్ళల్లో నీళ్లతో దమయంతిని నొప్పించకూడదని మాట్లాడమన్నట్టుగా సైగ చేస్తుంది.
దాంతో రిషి ధైర్యం తెచ్చుకొని చంద్ర గొంతును ఇమిటేట్ చేస్తూ దాము అని పిలుస్తాడు. ఆ పిలుపు వినగానే దమయంతి ముఖం వెలిగిపోతుంది. ఎంతో సంతోషపడిపోతూ మురిసిపోతుంది. కానీ బయట నిలబడి ఇదంతా చూస్తున్న తేజ తన దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు. తన తల్లి పిచ్చిది అయిపోతుందనే బాధతో ఏడుస్తూ బయటకు వచ్చేస్తాడు. సింధు కూడా తేజ వెనకాల వెళ్ళి, నన్ను క్షమించు తేజ, నిజం దాచడం వెనుక నా ఉద్దేశం ఇదే అని చెప్తుంది. నువ్వు ఎందుకు అలా చేసావో ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపిస్తుంది సింధు. నువ్వు చేసింది కరెక్టే. ఎలాగైనా సరే మా అమ్మను మళ్ళీ మామూలు మనిషిని చేయి సింధు. ఆ బాధ్యత నీదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పొలిటీషియన్ పరిగెత్తుకుంటూ మారుతీరావు దగ్గరికి వస్తాడు. మారుతీరావు, నీకు అద్భుతమైన శుభవార్త చెప్పాలిరా. మారుతీరావు, ఏంటది అంత అర్జెంటుగా వచ్చావు? ఆ చంద్ర ఉన్నాడు చూసావా, వాడు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఈ విషయాన్ని యశ్ సింధులు ఇంట్లో దాచిపెట్టారు. ఇప్పుడే మధు నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ మాట వినగానే మారుతీరావు కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అవునా, ఇంత మంచి శుభవార్తను కూర్చుని చెప్తావా, లేవు అంటూ పొలిటీషియన్ కాలర్ పట్టుకొని చెంప పగలు కొడతాడు. ఒరేయ్, ఒక మనిషి చనిపోతే అది నీకు శుభవార్తలా కనిపిస్తుందా అని తిడతాడు. అప్పుడు పొలిటీషియన్ కోపంగా, ఏమైంది మారుతీరావు నీకు? ఆ చంద్ర నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి లారీ వెనకాల లోపలికి నెట్టేసింది నువ్వే కదా. ఇప్పుడు నా మీద నీతి సూత్రాలు చెప్తున్నావా అని గట్టిగా అరుస్తాడు. దాంతో మారుతీరావు, ఛ నోర్ముయ్, నువ్వు ఆ మధు కలిసి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారా అంటూ అతన్ని కొట్టబోతాడు. ఇంతలో మారుతీరావు భార్య రత్నం అక్కడికి వస్తుంది. తన మొగుడిని కొట్టడం చూసి పొలిటీషియన్ మీద విరుచుకుపడుతుంది. ఏయ్, నా మొగుడిని కొడతావా, ఎంత ధైర్యం నీకు అని అడుగుతుంది. దానికి మారుతీరావు రత్నంతో ఎలా అంటాడు. రత్నం, నాకు ట్రీట్మెంట్లు ఇవ్వడం కాదు, ముందు నీ మొగుడికి ఇప్పించు. వీడి వయసు ఎక్కడా, ఆ మధు వయసు ఎక్కడా? ఎప్పుడు చూసిన ఇద్దరూ కలిసి తిరుగుతుంటారు. అక్కడ చంద్ర చనిపోయాడని యశ్ సింధులు ఏడుస్తుంటే వీళ్ళు ఇక్కడ సంతోషపడుతున్నారు. పైగా వీడు నిన్ను చంపేసి ఆ మధుతో కలిసి ఉంటాడంట. మారుతీరావు ఆ నిజం చెప్పేసరికి పొలిటీషియన్ దొరికిపోయి భయపడుతూ, మారుతీరావు, నేనెప్పుడు అన్నానయ్యా ఆ మాట, అబద్ధం చెప్తున్నాడు అని కవర్ చేయడానికి చూస్తాడు. కానీ రత్నం ఊరుకోదు. పొలిటీషియన్ జుట్టు పట్టుకొని లాక్కెళ్తూ, ఇంటికి పదరా, నీ పని చెప్తాను. సింధుని అంత బాధ పెడతావా? ఈ లోకంలో ఎవరైనా మైండ్ పని చేస్తేనే బాగుపడతారు, కానీ నువ్వు మాత్రం నీ మైండ్ పని చేయకపోతేనే బాగుపడ్డావురా అంటూ తిట్టుకుంటూ అక్కడి నుండి ఈడ్చుకుపోతుంది. మరోవైపు మధు కనిపిస్తుంది. ఆమె దమయంతి పరిస్థితిని తలుచుకొని చాలా క్రూరంగా నవ్వుకుంటూ ఉంటుంది. మనసులో, అబ్బా, కథ భలే మలుపు తిరిగింది. ఈ అత్తగారు ముందు ముందు ఇంకా పిచ్చిదైపోవడం ఖాయం. ఇప్పుడు ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా నాదే అని కుట్రలు పన్నుకుంటూ ఉండడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ ఒకవైపు దమయంతి సెంటిమెంట్లు ఏడిపిస్తూ ఉంటే, మరోవైపు మారుతీరావు, రత్నం, పొలిటీషియన్ సీన్లు కాస్త ఓటనిస్తూ ఉంటాయి. ఈ సీరియల్ మాత్రం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారబోతుంది. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.